Hi friends, welcome back to my channel. Let's talk about indoor plants today. నాకు తెలిసిన ఇండోర్ ప్లాంట్స్ గురించి నేను వీడియోస్ చేస్తాను. సో దిస్ వన్ ఫిలోడెండ్రన్ అనమాట. ఇది యాక్చువల్గా ఇండోర్ ప్లాంట్స్ అంటే అందరూ అసలు సన్లైట్ లేకుండా ఇంట్లో పెరుగుతాయి అని అనుకుంటారు, బట్ ఇట్స్ నాట్. ఇట్స్ ఎ మిత్ అనమాట. యాక్చువల్గా సన్లైట్ కావాలి, మినిమం సన్లైట్ అన్న ఉండాలి. ఇది చూసారు కదా, ఇది వన్ కైండ్ ఆఫ్ ఫిలోడెండ్రన్. నేను ఇంట్లో పెట్టి ఆల్మోస్ట్ 4 months అవుతుంది. నాకు ఇక్కడి నుంచి మినిమం సన్లైట్ వస్తుంది అనమాట. నేను యూజువల్గా ముందు కూడా ఈ ఫిలోడెండ్రనే ఉండే 2 potsలో ఉంది. ఒక పాట్ని అయితే ఆల్మోస్ట్ డైలీ షిఫ్ట్ చేస్తుండే, 2 daysకి ఒకసారి అట్లా బయట పెట్టి ఇంట్లో పెడుతుండే. బట్ దిస్ వన్ ఈజ్ సర్వైవింగ్ వెరీ వెల్. చూడండి ఎంత బుషీగా ఉందో. లీవ్స్ అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటా. ఫ్రెష్ ఆక్సిజన్ రావాలంటే మనం లీవ్స్ క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఇది మాత్రం నేను బయట పెట్టట్లేదు. ఎప్పుడైనా చాలా నాకు డస్ట్ అనిపిస్తే బయట పెట్టి షవర్ చేస్తాను అంతే. చూడొచ్చు ఎంత బుషీగా ఉందో ఇది. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇప్పటి నుంచి అయితే ఆల్మోస్ట్ గార్డెనింగ్ సంబంధించిన వీడియోస్ అండ్ డైలీ వ్లాగ్స్ చేద్దాం అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా వీడియోస్ కావాలంటే కింద కమెంట్స్ బాక్స్లో చెప్పండి. చూసారు కదా, చూసిన వాళ్ళందరూ ఇది ప్లాస్టిక్ చెట్టు అనుకుంటారు, బట్ ఇట్స్ నాట్ ప్లాస్టిక్. నాకు ఇక్కడ నుంచి మినిమం సన్లైట్ వస్తుంది అనమాట. దాంతోనే ఇది సర్వైవ్ అయిపోతుంది. దిస్ ఇస్ ద వ్యూ, హౌ ఇట్ లుక్స్ ఫ్రమ్ ఫార్. ఇది అనమాట, ఇట్లా ఉంటుంది. సో కింద ఒక ఓల్డ్ స్టూల్, ఒక 20-30 years బ్యాక్ స్టూల్ ఉంటే దానిపైన ఇలా సెట్ చేసేసాను ఆర్టిఫిషియల్ గ్రాస్ వేసి. ఇట్ లుక్స్ వెరీ ప్రెటీ. అండ్ ఎప్పుడైనా ఇట్లానే 3 monthsకి ఒకసారి బయట షవర్కి కోసం బయట పెడితే అసలు ఇక్కడ అంతా ఎంటీ స్పేస్లా ఉంటుంది. ఇంత బుషీ ప్లాంట్ ఉండి లేకపోతే మాత్రం చాలా ఎంటీ అనిపిస్తుంది. సో నెక్స్ట్ వీడియోలో నేను ఇంకో ఇండోర్ ప్లాంట్స్ ఏవైతే ఇంట్లో సర్వైవ్ అవుతాయో అవి చెప్తాను. చాలామంది చెప్తూ ఉంటారు లైక్ అస్సలు సన్లైట్ అవసరం లేదు, ఇండోర్ ప్లాంట్స్ అంటే ఇండోర్లో పెట్టి ఇంత పెద్దగా అవుతాయని. అస్సలు కాదు, అవ్వవు. మినిమం సన్లైట్ ఉండాలి. చూడండి, ఇప్పుడు నాకు ఇక్కడ సన్లైట్ వస్తుంది కదా, ఇంత మినిమం సన్లైట్ అన్న ఉండాలి మనకి. అట్లా సన్లైట్ ఉంటేనే సర్వైవ్ అవుతాయి అన్నమాట. ఓకే, ఇది అనమాట ఫిలోడెండ్రన్లో ఒక వ్యారిగేటెడ్ ఫిలోడెండ్రన్ అనమాట. ఇది నేను ఎంత ప్రైస్కి కొన్నానంటే ఇది ఆల్మోస్ట్ ఒక స్టోర్ నుంచి 30 rupeesకి తీసుకున్నాను. ఇంత పెద్దగా అయింది. నాకు ఇంకో పాట్లో కూడా ఉంది అనమాట. ఇన్ కేస్ ఇది పోయినా అది ఉంటుందన్న బిలీఫ్తోని ఇంట్లో పెట్టుకున్నాను. బట్ ఇట్ ఈస్ వెరీ వెల్ మెయింటైనింగ్ అనమాట. సో ఐఎమ్ హ్యాపీ యాజ్ మై ప్లాంట్ ఈజ్ హ్యాపీ. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా మీకు ఏదైనా ఇట్లా ప్లాంట్స్ గురించి వీడియోస్ కానీ ఫెర్టిలైజర్స్ గురించి ఏమైనా కావాలంటే నాకు తెలిసిన విషయాలు నేను చెప్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.